ఏ మాటకు ఆ మాటేనోళ్ళ రోడ్డు మీద ఎవరన్నా కత్తి పట్టుకొని తిరుగుతూనే రయ్యి 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 అని అనుకుంటా ఇంట్లో కురికి దర్వాజాలు బంద్ చేసుకుంటాం. ఇక దొంగలు వచ్చిర్రా నెరకైతే అమ్మో పానమంతా గజ్జు గజ్జుమని వణుకుతుంది. అవునా కాదా? అసోంటిది వల్ల ఓ 4-5 దొంగలు కత్తులు తుపాకులు పట్టుకొని బెదర కొడితే ఏం చేస్తారు వాళ్ళ? దండం పెట్టి నీకు కావాల్సిన ఎత్తుకోవరా నాయన అని అనేటోళ్ళే చాలా మంది ఉంటారు కదా వాళ్ళ. కానీ అందరు అట్లున్నారు లో, కొందరు ఇగో గిట్ల కూడా ఉంటారు. ఎట్లనో చూడండి మరి మీరే. అయితే ఈ బంగారం దుకాణంలో చూడురోల్లా ముసుగు వీరులు వచ్చిరు కదా. షి వీరులు అంటున్నది దొంగోడు. అసలైన వీరుడు ఈ షాప్ అయిననే. ఎట్లా అంటారా? అగో వీళ్ళు పిస్తోళ్ళు తుపాకులు గిపాకులు పట్టుకొని వచ్చిరు కదా. పిస్తోలు గురువెట్టి సేటును బెదిరిచ్చిరు. అదే మనమైతే నీకు దండవరా నాయన పున్నయ్యలేని అన్ని ఎత్తుకబో అంటాం కదా. కానీ ఈ బంగారం సేటు చాలా ధైర్యవంతుడే ఉన్నాడోల్లా. ఏం చేసిందంటే బిడ్డ చూసిరా కట్టె పట్టుకొని ఎట్లా గెదిమిండో. వాళ్ళ కాడ కత్తులు తుపాకులున్నాయి. అయినా బెదరకుండా హీరో లెక్కనే ఎటైతే అటాయితే మాయ అనుకుంటా వాళ్ళ మీద మరల పడ్డాడు. ఇక ఈయన ధైర్యం చూసి ఆ దొంగలకే గజ్జు గజ్జుమన్నది. ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు. నిజంగా ఈ సేటుకుండే ధైర్యానికి తారీఫ్ చేయవలసిందే పోరి. పుసుక్కన దొంగోళ్ళ కంతిరోడుండి సూటు పెడితే ఎట్లుండు కదా. గవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే అసలుకి ఎసరత్తది అనుకున్నాడో ఏమో. ఇట్లా ఒక్కడే దూసుకుపోయి వాళ్ళని బెదరగొట్టి హీరో అయిపోయిండు అన్నట్టు. ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా. బొంబాయిలు అన్నట్టుల్లా.